నమస్తే, వెల్కమ్ టు యుఎచ్వి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు విద్యార్థులకు తలనొప్పిగా మారుతోంది. ఎన్నో కళ్ళలతో అమెరికాలో చదువు కోసమని లేదంటే ఉద్యోగం కోసమని ప్రపంచ దేశాల నుంచి యువతీ యువకులు వెళ్తుంటారు. అలాంటి వారికి అమెరికా పయనం దినదిన గండంగా మార్చేశారు ట్రంప్. కొత్త రూల్స్తో రోజుకో షాక్ ఇస్తున్నారు. ఎప్పుడు వీసా రూల్స్ పై ఎలాంటి న్యూస్ వినాల్సి వస్తుందో అని విద్యార్థులు ఆందోళనలతో రోజులు గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏకంగా అంతర్జాతీయ విద్యార్థులకు భారీ షాక్ ఇచ్చారు. వలస నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు 6,000 మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ ధృవీకరించింది. అంతర్జాతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వీసా రద్దు విస్తృత స్థాయిలో జరగటం గమనార్హం. అయితే ఈ పరిణామం ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు పెద్ద షాక్గా మారింది. వీసా రద్దుకు ప్రధాన కారణాలు అమెరికా చట్టాల ఉల్లంఘనలు, జాతీయ భద్రతా ఆందోళనలు అని సంబంధిత అధికారులు చెబుతున్నారు. దాదాపు 4,000 వీసాలు అమెరికా చట్టాలను ఉల్లంఘించిన విద్యార్థులవే. వీరిలో దాడులు, మద్యం సేవించి వాహనం నడపటం, దొంగతనం వంటి కేసుల్లో పట్టుబడిన వారు ఉన్నారని వెల్లడించారు. మరో 200 నుంచి 300 వీసాలను ఉగ్రవాద గ్రూపులకు మద్దతిచ్చారనే ఆరోపణలతో రద్దు చేశారు. అయితే ఆ గ్రూపుల వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ చర్యలు ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ నిబంధనల ప్రకారం అమల్లోకి వచ్చాయి. ఆ చట్టం ప్రకారం ఉగ్రవాదం లేదా తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధం ఉన్న విదేశీయులు అమెరికాకు వెళ్లేందుకు అర్హులు కాదు. అమెరికాలో చదువుతున్న విద్యార్థులపై నిఘా మరింత కఠినతరం చేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను, వారి పూర్తి స్థాయి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నారు. ఈ తరుణంలో ప్రత్యేకంగా ఇజ్రాయెల్ గాజా సంఘర్షణకు సంబంధించిన విద్యార్థి నిరసనలపై ట్రంప్ ప్రభుత్వం దృష్టి సారించింది. పలువురు పాలస్తీనా అనుకూల నిరసనకారులు వీసా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నిరసనల్లో యూదు వ్యతిరేక ధోరణులు పెరిగాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది. మార్చి 2025లో టఫ్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పిహెచ్డి విద్యార్థిని రుమేసా ఓజుర్క్ వీసాను రద్దు చేసి ఫెడరల్ ఏజెంట్లు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను కొన్ని వారాలు ఐసీఈ కస్టడీలో ఉంచిన తర్వాత మేలో ఫెడరల్ జడ్జి ఆదేశాలతో విడుదల చేశారు. ఈ పరిణామాలు విద్యార్థుల భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపుతాయని, అమెరికా ప్రతిష్టను దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నిర్ణయాలపై అమెరికాలోని హార్వర్డ్, బ్రౌన్, కాలిఫోర్నియా, పెన్సిల్వేనియా వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఆందోళన వ్యక్తం చేశాయి. చిన్న చిన్న తప్పులకు కూడా వీసాలను రద్దు చేయడం సరికాదని, ఈ విధానం అంతర్జాతీయ విద్యార్థుల్లో అమెరికా విద్యపై ఆసక్తిని తగ్గించవచ్చని ఆ విద్యా సంస్థలు హెచ్చరించాయి. ఇప్పటికే కొంతమంది విద్యార్థులు కోర్టులను ఆశ్రయించారు.